కాలుస్తుంటే చెరువుల్లో గంజాయి గురించి ఉంది. గంజాయి గురించి తీసే సినిమా. ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు. ఏం చెప్పాలని చెప్తున్నా కదా, ఈ సినిమా మాస్ మహా జాతర అఖండ మూవీ కాదు, ఈ సినిమాలో బెస్ట్ మూవీ అని చెప్తాను. బెస్ట్ యాక్టింగ్ రాలేదనుకున్నారా, కమ్ బ్యాక్ ఇచ్చారు రవితేజ గారు. కమ్ బ్యాక్ వచ్చింది, మూవీ హిట్ కొట్టింది. హిట్ పార్టీ వేరే లెవెల్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చెప్తున్నా, డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా, గల్లైనా చెప్తున్నా, సినిమా హిట్ 1000 కోట్లు పక్కా గ్యారంటీ. రాసుకోవడానికి బుక్ లో రాసుకోరే. సినిమా హిట్ కొట్టింది, హిట్. రాత్రే జరిగింది మా ఊర్లో యాత్ర, ఇప్పుడే చూసాను మా జాతర. సినిమా రవితేజ కెరీర్ లో అతి పెద్ద మూవీ ఏది ఉందంటే ఈ మా జాతర మాత్రమే. ఈ 2025 అక్టోబర్ వరకు ఏ సినిమా చూసుకున్నా, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఈ రవితేజ సినిమా మాత్రం ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి చూడవలసిన సినిమా రవితేజ సినిమా మా జాతర. ఇప్పటి వరకు మనం చూసే సినిమాలు చాలా మంది ఫ్యామిలీతో రావడం కోల్పోయాము. కానీ ఇప్పుడు మన మా జాతర సినిమా చూసిన తర్వాత చిన్న పిల్లల కానించి ముసలి అయిపోయిన తాతల కాడ వరకు ఈ సినిమా చూడడానికి ప్రతి ఒక్కరు రావాలి. అట్లా ఉంది ఈ సినిమా. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటే, ఆ రోజుల్లో రవితేజ గారు భద్రా సినిమాలు ఎట్లా ఉన్నారంటే ఈ రోజు కూడా ఈ సినిమాలో అంతే విధంగా అంత యంగా కనబడతారు రవితేజ గారు. బ్రో ఈ సినిమా చాలా బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్లలతో సహా అందరూ వచ్చి చూడాలి సినిమా మా జాతర. ఒక నిజంగా చెప్తున్నా, రవితేజ అన్న కెరియర్ లా అంటే ఈ సినిమాకి ఎంత మంది అందరు కష్టపడ్డారు. అంటే రవితేజ గారు ఎంత కష్టపడ్డారో, ఇక్కడ నవీన్ గారు కూడా అంత కష్టపడ్డారు. విలన్ యాక్టింగ్ ఇదిగా తీసి నవీన్ అన్న యాక్టింగ్ హ్యాట్సాప్ అన్న. నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్. సినిమాకి ఇది ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. నీ యాక్టింగ్ విలన్ కి సూపర్ చేసి నవీన్ అన్న. ఇంకోటి రవితేజ అన్న అసలు ఎట్లా అంటే కాముగుండి ఇట్లా షేక్ చేసిండు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. మళ్ళీ ఒక విక్రమార్కుడు, ఒక భద్ర, ఒక క్రాక్ మళ్ళా చూసుకోవాలనిపిస్తుంది. అంటే సినిమా ప్రతి సీను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. అంత బాగా తీసి డైరెక్టర్ గారు. నిజంగా డైరెక్టర్ అన్న నిజంగా మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. మళ్ళీ అది కూడా బ్లాక్ పోస్టర్ తో తీసి చూస్తావా, హ్యాట్సాప్ అన్న. ఇంత మంచి సినిమా తీసినట్టే ప్రతి సీను అంటే సాంగ్స్ కానీ డాన్స్ కానీ ప్రతిదీ చేస్తాం. సివిల్ యాక్టింగ్ అన్న రవితేజ అన్నారు చెప్తున్నా. ఇది ఒక సినిమా నిజంగా చెప్తున్నా, ఒక వెరైటీ ఉందన్న, డిఫరెంట్ సినిమా. మా జాతర అంటే రవితేజ జాతర మోగిపించింది సినిమాలా. జాతరే సినిమా మాత్రం చెప్తున్నా, బ్లాక్ బస్టర్, బొమ్మ తిరిగిపోయింది, మత్తిపోయిందన్న. సూపర్ అన్న. ఇప్పుడే మాస్ జాతర రవితేజ గారు మాస్ జాతర సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ ఫైట్స్ ఒక విక్రమార్కులో రైల్వే స్టేషన్ దగ్గర ఎలా సీన్స్ ఉంటాయి, సేమ్ ఇలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చింది. ఎందుకంటే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే కొత్త డిఫరెంట్ గా వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎస్ఐగా ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక రైల్వే పోలీస్ గా ఉంటూ సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. సో మన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్ సాటర్డే సండే థియేటర్ వచ్చి సినిమా చూడండి. మాస్ జాతర ఒక జాతర లాగా అనిపించింది. రవితేజ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్. 100 days విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా బాగా తీశారు. 100 days పక్కా. సాంగ్స్ బాగా నచ్చాయి అన్ని. జాతర సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే నాకు నచ్చింది. ఎందుకంటే 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ అంటే. సినిమా పిచ్చోడు, సినిమాలాగా తీసుకుపోతాడు ఖచ్చితంగా. ఇక స్టోరీ పరంగా చూస్తే రైల్వే పోలీసు ఏ రకంగా మన యాక్షన్ తీసుకుంటారో, అటు ఒక రైల్వే డిపార్ట్మెంటే కాకుండా అనదర్ డిపార్ట్మెంట్ పై చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే స్టోరీ తీసుకున్నాడు. చూసుకుంటే రవితేజ ఫ్యాన్సే కాదు, అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ మసాలా లాంటి సినిమాయే. రవితేజ గారిని ఎలా అయితే చూడాలని ఇష్టపడతామో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కనపడుతూ పోయింది. సినిమా బాగుంది. ఇక శ్రీలీల క్యారెక్టర్ వచ్చి ఎంతవరకు తీసుకున్నాను. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్, రెండోది సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. భీమ్స్ అయితే చాలా గట్టిగా కూడాడు మ్యూజిక్ అయితే. ఇంకా ఓలే గుంటాన సాంగ్ అయితే లోపల అయితే ఎవడ కూర్చొని అయితే ఎగురుతాను ఉన్నాడు. ఓవరాల్ గా సినిమాలో అయితే ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అయింది. ఇంటర్వ్యూలు ముందు వచ్చే సీన్ కానీ, లాస్ట్ జాతరలో వచ్చే ఫైట్ అయితే కనుక ఇంకా పుష్పాన్ని మించిపోయింది ఫైట్ అయితే. ఇంకా ఎక్కడ తగ్గలేదు. చాలా అత్యద్భుతంగా రవితేజ గారు యాక్ట్ చేశారు. ఈ వయసులో కూడా అంత గట్టిగా యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓవరాల్ గా సినిమా ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు.
ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. డాన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ, స్టోరీ కానీ అన్ని కూడా నాకైతే బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా సినిమాలో అయితే ప్రతిదీ బాగుందని నాకు అనిపించింది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3 వరకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. మరొకసారి చెప్తున్నాను, సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి పక్కన కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు తీస్తే సినిమా ఎలా ఉంటుందో తెలుసు. రవితేజ అన్న సినిమా పిచ్చోడు కాబట్టి ఓవర్మాస్ లెవెల్లో పట్టుకెళ్ళిపోయి సినిమాని చాలా బాగుంది. మరొకసారి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. సో ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, ఎక్కడ తగ్గలేదన్న. శ్రీలీల గారు, రవితేజ గారి కాంబినేషన్ ఇంకొక హిట్ అని చెప్పొచ్చు. ధమాకా మాస్ జాతర అనే పేరు కన్నా ధమాకా 2 అని పేరు పెట్టచ్చు అన్న. పనికిరాని సినిమాలు, వేస్ట్ సినిమాలు కూడా పార్ట్ 2, పార్ట్ 3 అని తీస్తున్నారు కదా. ఇలాంటి మాస్ జాతరకు అయితే పార్ట్ 2 అని, పార్ట్ 3 కూడా తీయచ్చు అన్న. చాలా బాగుందన్న, ఎక్కడ తగ్గలేదన్న, చాలా బాగుంది. సాంగ్స్, బీజిఎం ఆల్రెడీ మనం రవితేజ ఎంట్రన్స్ లోనే సూపర్ ఉన్నది బీజిఎం. ఫస్ట్ నుండి ఇంటర్వ్యూ వరకు ఒకటే బీజిఎం ఉంటది, ఎక్కడ తగ్గలేదు అనమాట. ఫస్ట్ టైం రైల్వే పోలీస్ కాబట్టి మనకి ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చూసాం, కానీ రైల్వే పోలీస్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం చూసాము. అంటే రైల్వే పోలీస్ కూడా ఎంత డ్యూటీలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది అనమాట. ఈ మూవీ ద్వారా చాలా బాగా చూపించారు. ఇప్పుడే మాస్ జాతర సినిమా చూసా, సాంగ్స్, డాన్స్ అంతా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఒక ఫైట్ పెట్టారు, ఏదో ఉడుంతో ఫైట్, అది కొంచెం కొత్తగా అనిపించింది. తారా జోవల్సీనా నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. మూవీ చాలా బాగుంది, ఆయన డైరెక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ కానీ అన్ని వాస్ ఫ్యాబులస్. సో ఇట్స్ అన్ హిట్ ఫ్రమ్ మై సైడ్. సూపర్ హిట్. బాగుందన్న, ఓవరాల్ గా మంచి ఎలిమెంట్స్ గానీ, ఫైట్ గానీ, శ్రీలీల అయితే ఇంకా అందంతో చంపేసింది అన్న, అంత బాగుంది. చెప్పొచ్చు అన్న, పోలీస్ క్యారెక్టర్ చెప్పలేదు అన్న. విక్రమార్కుడు గానీ, క్రాక్ గానీ అంతకు మించి ఎనర్జీతో చేశాడు ఈ సినిమాలో. ఇన్ని రోజులు మిస్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడి నుంచి మాస్ జాతర మొదలవుద్దన్న, బ్లాక్ బాస్ట్ అంతే. దీంట్లో ఒకటి ఉంటది డైలాగ్, ఇన్ని రోజులు నా జోన్కి రానంత వరకే మీరు మిస్ అయ్యారు, వన్స్ నా జోన్కి వచ్చిన తర్వాత మాత్రం లెక్కలు వేరే విధంగా ఉంటాయి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ మాదిరి చేశారు. ప్లస్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది అసలు. ఈ సినిమాకి హైలైట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్టోరీ అండ్ మిగతా ఇచ్చిన చిన్న పాయింట్స్ తో సహా చాలా బాగుంది మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశారు. అందులోనూ నవీన్ చంద్ర గారు, రవితేజ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నవీన్ చంద్ర గారికి అయితే ఇది ఒక ఉండిపోయే ఒక మంచి ఫిలిం అన్నమాట. ఇది శివుడిగా తను తాండవం ఆడించేశాడు మూవీలో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. హిట్ అసలు చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్. మాస్ జాతర అంటే ఏంటో ఇప్పుడు చూపించాడు రవితేజ గారు. ఏంటి అన్న, ఏంటి మీ యాక్టింగ్, ఏంటి మీ స్టైల్, ఏంటి మీ ఊచకోత, ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే నరుకుతుంటే ఏంటి, నరుకుడు కొడుకుడు ఏంటి, ఆ ఫైట్స్, ఆ లుకింగ్, ఆ సాంగ్స్, అసలు శ్రీలీల గారి డాన్స్ ఏంటి, మా రవితేజ గారి డాన్స్ ఏంటి, వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అసలు క్లైమాక్స్, ట్విస్టులు, సాంగ్స్, ఫైట్స్. రాజేంద్ర ప్రసాద్ గారి ఫైట్ ఉంటది ఒక క్లైమాక్స్ లో, ఓల్డ్ సాంగ్ పెట్టి కాలుస్తుంటే చెరువులో గంజాయి గురించి గంజాయి గురించి తీసే సినిమా. ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు. ఏం చెప్పాలని చెప్తున్నారు కదా, ఈ సినిమా మాస్ మహా జాతర అఖండ మూవీ కాదు, ఈ సినిమాలో బెస్ట్ మూవీ అని చెప్తాను. బెస్ట్ యాక్టింగ్ రాలేదనుకున్నారా, కమ్ బ్యాక్ ఇచ్చారు రవితేజ గారు. కమ్ బ్యాక్ వచ్చింది, మూవీ ఇట్టు కొట్టింది. ఇట్టు పార్టీ వేరే లెవెల్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చెప్తున్నా, డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా, గల్లైనా చెప్తున్నా, సినిమా ఇట్టు 1000 కోట్లు పక్కా గ్యారంటీ. రాసుకోవడానికి బుక్ లో రాసుకోరే. సినిమా ఇట్టు కొట్టింది, ఇట్టు. రాత్రే జరిగింది మా ఊర్లో యాత్ర, ఇప్పుడే చూసాను ఈ మా జాతర. సినిమా రవితేజ కెరీర్ లో అతి పెద్ద మూవీ ఏది ఉందంటే ఈ మా జాతర మాత్రమే. ఈ 2025 అక్టోబర్ వరకు ఏ సినిమా చూసుకున్నా, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఈ రవితేజ సినిమా మాత్రం ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి చూడవలసిన సినిమా రవితేజ సినిమా మా జాతర. ఇప్పటి వరకు మనం చూసే సినిమాలు చాలా మంది ఫ్యామిలీతో రావడం కోల్పోయాము, కానీ ఇప్పుడు మన మా జాతర సినిమా చూసిన తర్వాత చిన్న పిల్లల కానించి ముసలు అయిపోయిన తాతల కాడి వరకు ఈ సినిమా చూడడానికి ప్రతి ఒక్కరు రావాలి. అట్లా ఉంది ఈ సినిమా. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటే, ఆ రోజుల్లో రవితేజ గారు భద్రా సినిమాలు ఎట్లా ఉన్నారంటే
ఈ రోజు కూడా ఈ సినిమాలో అంతే విధంగా అంత యంగగా కనబడతారు రవితేజ గారు. బ్రో ఈ సినిమా చాలా బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్లలతో సహా అందరూ వచ్చి చూడాలి సినిమా మాస్ జాతర. మాస్ జాతర ఒక నిజంగా చెప్తున్నా, రవితేజ అన్న కెరియర్ లా అంటే ఈ సినిమాకి ఎంత మంది అందరు కష్టపడ్డారు. అంటే రవితేజ ఎంత కష్టపడ్డారో ఇక్కడ నవీన్ గారు కూడా అంత కష్టపడ్డారు. విలన్ యాక్టింగ్ ఇదిగా తీసి నవీన్ అన్న యాక్టింగ్ హ్యాట్సాప్ అన్న. నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాకి. ఇది ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. నీ యాక్టింగ్ విలన్ కి సూపర్ చేసి నవీన్ అన్న. ఇంకోటి రవితేజ అన్న అసలు ఎట్లా అంటే కాముగుండి ఇట్లా షేక్ చేసింది. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసింది. మళ్ళీ ఒక విక్రమార్కుడు, ఒక భద్ర, ఒక క్రాక్ మళ్ళా చూసుకోవాలనిపిస్తుంది. అంటే సినిమా ప్రతి సీను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. అంత బాగా తీసి డైరెక్టర్ గారు. నిజంగా డైరెక్టర్ అన్న నిజంగా మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ తో తీసి చూస్తావా హ్యాట్సాప్ అన్న. ఇంత మంచి సినిమా తీసారంటే ప్రతి సీను అంటే సాంగ్స్ కానీ డాన్స్ కానీ ప్రతిదీ చేస్తాం. సివిల్ యాక్టింగ్ అన్న రవితేజ అన్నారు చెప్తున్నా. ఇది ఒక సినిమా నిజంగా చెప్తున్నా ఒక వెరైటీ ఉందన్న, డిఫరెంట్ సినిమా. మాస్ జాతర అంటే రవితేజ జాతర మోగిపించింది సినిమాలా. జాతరే సినిమా మాత్రం చెప్తున్నా బ్లాక్ బస్టర్. బొమ్మ అదిరిపోయింది, మత్తిపోయిందన్న. సూపర్ అన్న. ఇప్పుడే మాస్ జాతర రవితేజ గారు మాస్ జాతర సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ ఫైట్స్ ఒక విక్రమార్కుల్లో రైల్వే స్టేషన్ దగ్గర ఎలా సీన్స్ ఉంటాయి సేమ్ ఇలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చింది. ఎందుకంటే ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే కొత్త డిఫరెంట్ గా వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎస్ఐగా ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక రైల్వే పోలీస్ గా ఉంటూ సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. సో మన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్ సాటర్డే సండే థియేటర్ వచ్చి సినిమా చూడండి. మాస్ జాతర ఒక జాతర లాగా అనిపించింది. రవితేజ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్. 100 days విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా బాగా తీశారు. 100 days పక్కా. సాంగ్స్ బాగా నచ్చాయి అన్ని. జాతర సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే నాకు నచ్చింది. ఎందుకంటే 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఇంట్లో కూర్చుండే రకం కాదు రవితేజ అంటే. సినిమా పిచ్చోడు, సినిమాలాగా తీసుకుపోతాడు ఖచ్చితంగా. ఇక స్టోరీ పరంగా చూస్తే రైల్వే పోలీసు ఏ రకంగా మన యాక్షన్ తీసుకుంటారో అటు ఒక రైల్వే డిపార్ట్మెంటే కాకుండా అనదర్ డిపార్ట్మెంట్ పై చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే స్టోరీ తీసుకున్నాడు. చూసుకుంటే రవితేజ ఫ్యాన్సే కాదు అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ మసాలా లాంటి సినిమాయే. రవితేజ గారిని ఎలా అయితే చూడాలని ఇష్టపడతామో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కనపడుతూ పోయింది. సినిమా బాగుంది. ఇక శ్రీలీల క్యారెక్టర్ వచ్చి ఎంతవరకు తీసుకున్నాను. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్, రెండోది సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. భీమ్స్ అయితే చాలా గట్టిగా కూడాడు మ్యూజిక్ అయితే. ఇంకా ఓలే గుంటాన సాంగ్ అయితే లోపల అయితే ఎవడ కూర్చొని అయితే ఎగురుతాను ఉన్నాడు. ఓవరాల్ గా సినిమాలో అయితే ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అయింది. ఇంటర్వ్యూలు ముందు వచ్చే సీన్ కానీ లాస్ట్ జాతరలో వచ్చే ఫైట్ అయితే కనుక ఇంకా పుష్పాన్ని మించిపోయింది ఫైట్ అయితే. ఇంకా ఎక్కడ తగ్గలేదు. చాలా అత్యద్భుతంగా రవితేజ గారు యాక్ట్ చేశారు. ఈ వయసులో కూడా అంత గట్టిగా యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓవరాల్ గా సినిమా ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. డాన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ, స్టోరీ కానీ అన్ని కూడా నాకైతే బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా సినిమాలో అయితే ప్రతిదీ బాగుందని నాకు అనిపించింది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3 వరకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. మరొకసారి చెప్తున్నాను, సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి పక్కన కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు తీస్తే సినిమా ఎలా ఉంటుందో తెలుసు. రవితేజ అన్న సినిమా పిచ్చోడు కాబట్టి ఓవర్ మాస్ లెవెల్లో పట్టుకెళ్ళిపోయి సినిమాని చాలా బాగుంది. మరొకసారి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. సో ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, ఎక్కడ తగ్గలేదన్న. శ్రీలీల గారు రవితేజ గారి కాంబినేషన్ ఇంకొక హిట్ అని చెప్పొచ్చు. ధమాకా మాస్ జాతర అనే పేరు కన్నా ధమాకా 2 అని పేరు పెట్టచ్చు అన్న. పనికిరాని సినిమాలు, వేస్ట్ సినిమాలు కూడా పార్ట్ 2, పార్ట్ 3 అని తీస్తున్నారు కదా. ఇలాంటి మాస్ జాతరకి